Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ చివరి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎలక్షన్స్ కోసం ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. స్థానిక ఎన్నికలపై వైసీపీ బిగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలకు బిగ్ టాస్క్ అప్పగించారు వైఎస్ జగన్. ఏ ఎన్నికైనా పార్టీ అభ్యర్థి పోటీలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు అధినేత. అభ్యర్థి పోటీలో లేకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జిపై కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు జగన్. ఎన్నికలపై ఈ నెల 22న జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ నెల 22న జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తూ ఉన్నారు. కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఒకవేళ ఏకగ్రీవాలు అయితే ఓడిపోయినా పర్వాలేదు, పోటీలో మనం నిలవాలి అనేటువంటి ఒక గట్టి డెసిషన్ తీసుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద కావచ్చు, లేకపోతే కీలక నేతలు ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, వారి మీద కూడా కఠిన నిర్ణయాలు ఉంటాయి అనేటువంటి మాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో నిల్చోవాలి, వారిని మనం గెలిపించుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఒక బిగ్ టాస్క్. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? స్థానిక సంస్థల ఎన్నికల సమరం అనగానే మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ ఒక రేంజ్ లో హైప్ ఉంటుంది అనమాట. అంటే మనకి మాస్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో, మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి వాతావరణం ఆ నెల రోజులు కూడా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైసీపీ ముఖ్యంగా అంటే అధికారంలో లేకపోయినా 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయినప్పటికీ ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను ఏ మాత్రం కూడా లైట్ తీసుకోవద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం అనేటువంటి మాట ఉండకూడదు. అది ఆ పంచాయతీ వార్డు అయినా, పంచాయతీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, మున్సిపాలిటీ అయినా, ఈ కౌన్సిల్ ఎవరైనా సరే ఈ విషయంలో ఎక్కడ కూడా నేను ఉపేక్షించను, ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్ఛార్జి మీద కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని జగన్ కాస్త సీరియస్ గా చెప్పేటువంటి పరిస్థితి కనబడుతోంది. సాధారణంగా గతంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కొంత ఏకగ్రీవాలు జరుగుతుంటాయి, అది సహజంగానే తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం భిన్న వాతావరణం. అంటే ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జికి ఆ స్థాయిలో వార్నింగ్ ఇవ్వటం అని అంటే ఖచ్చితంగా ఎన్నికల విషయంలో ఎక్కడా కూడా అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో తెలియాలి అని అంటే మనం ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అనేటువంటి అంశాన్ని ఇక్కడ జగన్ స్పష్టంగా చెప్తున్నారు. స్పష్టంగా పార్టీ క్యాడర్ కు అంటే మీరు పోటీ చేయండి, ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వండి, అంటే పార్టీ కోసం కష్టపడిన వారిని ఎన్నికల్లో నిలబెట్టండి. అది ఎక్కడైనా సరే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పూర్తి స్థాయిలో నిలబెట్టాలి. వార్డుల్లోనైనా సరే ఎవరైనా సరే పోటీ చేయాలనేటువంటి అంశాన్ని పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తకు, నాయకుడికి, వీళ్ళందరికీ కూడా గుర్తింపు ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని జగన్ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. పార్టీలో అంటే ఇక్కడ మీకు అంటే పార్టీలో ఏదైనా సమస్యలు ఉన్నా సరే తన దృష్టికి తీసుకురావాలి, అంతేగాని పార్టీని నాశనం చేయొద్దు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతను మనం నిరూపించాలన్నా మన పార్టీ గాని, మన నాయకత్వం గాని, మన కేడర్ గాని బలంగా ఉందని మనం చాటి చెప్పాలన్నా అది ఒక కూటమి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు 3 కీలకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ 3 పార్టీలు డెఫినెట్ గా ఏకగ్రీవాలు చేయించుకోవాలి. వచ్చే ఎన్నికలు తాము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో ఇది ఒక నిదర్శనంగా కూడా రాష్ట్రానికి చూపించాలి, ప్రజలకు తెలియాలి అనేటువంటి కోణంలో వారు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. సరే, ఆర్థిక బలం అంటారా లేకపోతే ఇతరతర అంశాలన్నీ కూడా ఈ ఏకగ్రీవాల విషయంలో పర్టికులర్ గా వెలుగు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూడా అదే స్థాయిలో సీరియస్ గా తీసుకుని రంగంలోకి దిగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి, వాటిని ఎలా చూడాలంటారు? వాళ్ళు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిరూపిస్తేనే అంటే వాళ్ళు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లో సానుకూలత ఉంది అనేటువంటి అంశాన్ని నిరూపించుకోవాలని అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగాలి. 2021లో జగన్ కూడా అదే విధంగా పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు. అయితే మరి ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి ఏకగ్రీవం అవ్వకూడదు, మా విధంగా మీరు పోరాడండి అని చెప్తున్నారు. ఇక అటు కూటమి పార్టీలకు సంబంధించి 3 పార్టీలు ఎన్డీఏ పక్షాలు,
ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా తీసుకుని ఏకగ్రీవాలు జరగాలి. ఏకగ్రీవాలు జరగకపోతే మనకు పత్తుంది అనేటువంటి విషయం జనాలకు అర్థం కాదు. ఇటువంటి అంటే ఈ మొత్తం కూడా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి గ్రామం వైపు ప్రతి ఒక్కరి చూపు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏకగ్రీవాలు జరపాలి. పార్టీ అంటే వైసీపీని మరింతగా మీరు అంటే క్షేత్రస్థాయిలో పాతాళానికి తొక్కాలనేటువంటి విధంగా వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారు. కానీ అటువంటి సంకేతాలను జగన్ లెక్క చేయకుండా దీనికి సంబంధించి సీరియస్ గా తీసుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ నాయకత్వాన్ని, కేడర్ ను, మొత్తం కార్యకర్తలను, అభిమానులను వీళ్ళందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయడం అనేది ఆ పార్టీ కేడర్ కు మంచి జోష్గా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఏపీలో స్థానిక ఎన్నికలకైతే రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ చివరి వారంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. స్థానిక ఎన్నికలపై వైసీపీ బిగ్ డెసిషన్ అయితే తీసుకుంది. గతంలోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి, ఏకగ్రీవాలు కానివ్వకుండా డెఫినెట్ గా చూసుకోవాలి, బరిలో నిలవాలి, ఓడిపోయినా పర్వాలేదు పోటీలో నిలవాలి అనేటువంటి మాట కూడా చెప్పారు. దీనికి సంబంధించి అభ్యర్థి పోటీలో లేకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జిపై కఠిన నిర్ణయాలు తప్పవు. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు. ఈ ఎన్నికలపై ఈ నెల 22న జగన్ కీలక సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకునేటువంటి బాధ్యత కూడా మీదే. ఇది అధినేత చెప్పినటువంటి కీలక విషయం. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది.